ఎస్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ దీంట్లో బ్యాక్ క్రాస్ తర్వాత టెస్ట్ క్రాస్ ఈ రెండు ఇంపార్టెంట్. ఎగ్జామ్కి 99% అడుగుతాడు. చూడండి అయినా చదువుతాను. ద ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ఏ జీన్ ఈజ్ కాల్డ్ అలెలిస్. బ్యాక్ క్రాస్ అంటే ఇఫ్ ద F1 ప్రోజినీలో ఏమొస్తాయి వచ్చినవి ఏంటంటే అవి ఎలా ఉంటాయి, హెట్రోజైగోట్లో ఉంటాయి. హెట్రోజైగస్ అన్న హెట్రోజైగోట్ అన్న ఒకటే. ఓకే, ఇఫ్ ద F1 ప్రోజినీ దీంట్లోనే హెట్రోజైగోట్ ఆర్ మేటెడ్ బ్యాక్ టు వన్ ఆఫ్ దేర్ పేరెంట్స్, అంటే ఏదో ఒక పేరెంట్, రెండిట్లో పేరెంట్స్ ఆర్ ఇండివిజువల్స్ విత్ ఏ జీనోటైప్ ఐడెంటికల్ టు దట్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ దేర్ పేరెంట్స్, ద మేటింగ్ ఈజ్ కాల్డ్ బ్యాక్ క్రాస్. అంటే ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ ఉన్నాం, తర్వాత స్మాల్ టీ. F1 జనరేషన్లో ఏమొస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇప్పుడు ఇది హెట్రోజైగట్, ఇది దీంతోనైనా పేరెంట్తో తిరిగి మళ్ళీ మేటింగ్ అవుతుంది, లేకుంటే దీంతో అయినా మేటింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏమంటున్నాడు దీన్ని, ఐడెంటికల్. చూడండి ఐడెంటికల్ అనే పదం ఎందుకు ఉపయోగించిన అంటే ఇక్కడ జీనోటైపికల్ ఐడెంటికల్ అని ఉపయోగించిన అనమాట, ఏదర్ ఆఫ్ ఇట్స్ పేరెంట్స్. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే, దీన్ని ఏమంటారంటే ఏదో ఒక దానితో వచ్చిన పిల్ల అనేది పేరెంట్ ఏదో ఒక దానితో మేట్ అవుతే దాన్ని ఏమంటారంటే బ్యాక్ క్రాస్ అంటారు ఇక్కడ, బ్యాక్ క్రాస్. అదే టెస్ట్ క్రాస్ అంటే ఓన్లీ రెసిసివ్ హోమోజైగస్తో అవ్వాలా టెస్ట్ క్రాస్ అంటే. గుర్తుపెట్టుకోండి, రెసిసివ్ అని మనకు అర్థమవుతుంది, కానీ హోమోజైగస్తో అవ్వాలి టెస్ట్ క్రాస్. F1 ప్రోజినీ క్రాస్డ్ విత్ రెసిసివ్ హోమోజైగస్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హెట్రోజైగస్ వస్తే మాత్రం దెబ్బ పడుతుంది. సో దీన్ని టెస్ట్ క్రాస్ అంటారు. రైట్, చూద్దాం టెక్స్ట్ బుక్ వస్తే. కోడామినెన్స్, ద ఫినామినా వేర్ హెట్రోజైగట్స్ హ్యావ్ features of both the homozygotes. The phenomena where heterozygotes have features of both homozygotes, that is an allele is neither dominant nor recessive to the other. The phenomena where heterozygotes have features of the both homozygotes, that is an allele is neither dominant nor recessive to the other. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన కోడామినెన్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే మనకు బ్లడ్ అనమాట. ఓకే, కోడామినెన్స్కి ఏంటంటే బ్లడ్, తర్వాత వచ్చేసి ఇంకా ఏదంటే ప్లియోట్రోపీ కానీ లేకుంటే ఫినైల్ కినోటోనిన్, ఈ రెండు డిసీజ్ అనేది మన కోడామినెన్స్కి ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డైహైబ్రిడ్ క్రాస్, ద క్రాస్ మేడ్ బిట్వీన్ ఇండివిజువల్స్ డిఫరింగ్ ఇన్ 2 క్యారెక్టరిస్టిక్స్. ఇది డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఒక క్యారెక్టర్నే మనము క్రాసింగ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ హైట్ని మాత్రమే ప్లాంట్ హైట్ని చేస్తే అది మోనోహైబ్రిడ్ క్రాస్. కానీ ప్లాంట్ హైట్తో పాటు సీడ్ కలర్ని ప్లస్ ఇక్కడ సీడ్ కలర్ని రెండు క్యారెక్టర్స్ని చేస్తే డైహైబ్రిడ్ క్రాస్ అంటారన్నమాట. అది ఇక్కడ పాయింట్. నెక్స్ట్ డామినెన్స్, ఇట్ ఈస్ ద ఫినామినా వేర్ ఏ క్యారెక్టర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఫినోటైపికల్ ఇన్ బోత్ హోమోజైగోట్స్ ఆర్ హెట్రోజైగోట్స్. డామినెన్స్ అంటే ఏమంటారంటే మన దగ్గర క్యాపిటల్ టీ ఉన్న డామినెన్సే, ఒక క్యాపిటల్ టీ ఉన్నా కూడా డామినెన్సే. చూడండి, ఇది హోమోజైగస్, ఇది హెట్రోజైగస్. అట్లా ఈ రెండిట్లో కూడా మనకు డామినెన్స్ అనే క్యారెక్టర్ అనేది బయటపడుతుంది చెప్తున్నాడు. జీన్ ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ క్యారెక్టర్. జీన్ ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ క్యారెక్టర్. నెక్స్ట్ జీనోటైప్, ఇట్ ఈస్ ద జెనెటికల్ మేకప్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఇక్కడ చూడండి, ఇక్కడ అడగవచ్చు డెఫినేషన్స్ మనకు. జీనోటైప్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అంటే జీనోటైప్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి. జీన్ అంటే ఏంది, ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ కంటైన్ ద ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ఎక్స్ప్రెస్ ద క్యారెక్టర్. ఇక్కడ దెబ్బ పడుతుంది మనకు జీన్కి జీనోటైప్కి. ఓకే, నెక్స్ట్ హెట్రోజైగోట్, an individual having two different allele for a single character. ఒక ప్లాంట్ హైట్ అనే క్యారెక్టర్కు మనకు జీన్ ఉంటుంది. జీన్ లోపల ఏముంటుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, ఇదేంది హెట్రోజైగోట్ కదా. an individual having two different allele, ఈ రెండు ఏంటివంటే ఈ రెండే అలెల్స్ 2 different allele for a single character. చూడండి, ఫర్ ఎ సింగిల్ ప్లాంట్ హైట్ అనే క్యారెక్టర్కు. ఓకే, కాన్సిక్వెంట్లీ ఇట్ విల్ ప్రొడ్యూస్ 2 different types of gametes విత్ రెఫరెన్స్ టు ఏ జీన్. అంతే కదా. మరి ఇప్పుడు మనకు క్రాస్ అయ్యేటప్పుడు ఏమవుతాయంటే 2 different అవుతాయి. చూడండి, ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్. ఇది మియాసిస్ జరిగేటప్పుడు ఇది కలిసింది అనుకో టాల్ అవుతుంది ప్లాంట్, ఇది కలిస్తే డ్రాప్ అవుతుంది. అది చెప్పేది అనమాట.
హెట్రోజైగోట్ అంటే అది. నెక్స్ట్ హోమోజైగోట్, అండ్ ఇండివిజువల్ హ్యావింగ్ 2 సిమిలర్ ఆర్ ఐడెంటికల్ అల్లీస్ అంటే క్యాపిటల్ T ఫర్ ఏ సింగిల్ క్యారెక్టర్, హెన్స్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ గ్యామెట్ అంటే బయటకు వస్తున్నప్పుడు ఓన్లీ వన్ టైప్ ఆఫ్ గ్యామెట్ క్యాపిటల్ T మాత్రం వస్తుంది విత్ రెఫరెన్స్ టు జీన్, అది హోమోజైగోట్. ఇక్కడ వాళ్ళ క్వశ్చన్ చెప్పాలి, హెట్రోజైగోట్ అన్నా హెట్రోజైగస్ అన్నా ఒకటే, హోమోజైగోట్ అన్నా హోమోజైగస్ అన్నా ఒకటే. ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్. సో ఇట్ ఈస్ ద కండిషన్ వేర్ వన్ అలీల్ ఆఫ్ ఎ జీన్, చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ద కండిషన్ వెన్ వన్ అలీల్ ఆఫ్ ఎ జీన్ is not completely dominant over the other allele and results in the heterozygotes having phenotype different from the dominant and the recessive homozygotes. ఇది చాలా నీట్గా పట్టుకోవాలి చూడండి. ఇట్ ఈస్ ద కండిషన్ when one allele of a gene is not completely dominant over the other allele and ఇంతవరకు చెప్తా చూడండి. ఇప్పుడు మన దగ్గర క్యాపిటల్ ఆర్ ఉంది. ఇది ఏంది? రౌండ్. మనం 4 o'clock ప్లాంట్లో చూసుకుంటాం. 4 o'clock ప్లాంట్లో ఈ క్యారెక్టర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ క్యాపిటల్ ఆర్ అనేది రౌండ్ రెడ్ అనే క్యారెక్టర్ను ఉండేలా, ఇంకోటి స్మాల్ ఆర్ ఉంది, ఇది వైట్ ఫ్లవర్ని చేస్తుంది. ఇప్పుడు ఇవి క్రాస్ అయినప్పుడు ఇక్కడ ఆరు, మళ్ళీ ఇక్కడ స్మాల్ ఆర్ వస్తుంది. సో ఇప్పుడు F1 జనరేషన్లో ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతాయంటే F1 జనరేషన్లో ఇది ఇక్కడ రెడ్ ఫ్లవరు వైట్ ఫ్లవర్ ఉంది, కానీ ఇక్కడ మాత్రం పింక్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇది ఒక జీన్ అల్లెల్ అనేది 50% అనుకుందాం, ఇది 50% అనుకున్నప్పుడు మామూలుగా మనకు అకార్డింగ్ టు మెండల్ ప్రకారం ఏం రావాలంటే ఇక్కడ రెడ్ రావాలా. రెడ్ ఎప్పుడు వస్తుందంట అంటే కంప్లీట్గా ఆర్ అనేది మాత్రం 100%గా వచ్చినప్పుడే మనకు ఇక్కడ రెడ్ ఫ్లవర్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమొచ్చింది, మనకు పింక్ ఫ్లవర్ వచ్చింది. దాని అర్థం ఏంది? 50% ఆర్ అనేది మాత్రమే ఇక్కడికి వచ్చింది. అర్థమవుతుందా? సో 50% ఆర్ రావడం వల్ల ఇటు రెడ్ రాక ఇటు వైట్ రాక పింక్ అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే దీన్ని ఏమంటారు? ఇన్కంప్లీట్ డామినెన్స్. అదే మెండల్ అయితే ఒక టీ వచ్చినా కూడా మనకి ఇది డామినెన్స్ అవుతుంది. ఓకే, ఒకటి ఇక్కడ టీ ఉందనుకోండి, ఒక టీ వచ్చినా కూడా ఇది డామినెన్స్ అవుతుంది F1 జనరేషన్లో. అందుకే అక్కడ ఏమన్నారంటే దాన్ని మెండల్ దాంట్లో క్వాలిటేటివ్ అన్నారు, ఇక్కడేమో క్వాంటిటేటివ్, అక్కడేమో కంప్లీట్ అన్నారు డామినెన్స్, ఇక్కడ ఇన్కంప్లీట్ డామినెన్స్ అన్నారు. అది అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకు చూడండి, వెన్ వన్ allele ఆఫ్ ఎ జీన్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డామినెంట్ ఓవర్ ద అదర్ allele అంటే మనకు ఇక్కడ 2 alleles ఉన్నాయి. ఈ allele అనేది కంప్లీట్గా దీని మీద డామినేట్ చేయలేదు. ఇది ఎక్స్ప్రెస్ అయింది. నిజంగా కంప్లీట్గా ఈ ఆర్ అనేది గాన రెడ్ ఫ్లవర్ అనే ఆర్ అనే allele మాత్రం దీని మీద రెసిసివ్ దాని మీద ఎక్స్ప్రెస్ అయ్యింటే ఖచ్చితంగా మనకి ఏం రావాలి? ఇక్కడ రెడ్ ఫ్లవర్ రావాలా, కానీ పింక్ ఫ్లవర్ వచ్చింది. అంటే ఏంది? వన్ allele అనేది దీనిని పక్కన ఉండే రెసిసివ్ allele మీద డామినేట్ చేయలేకపోయింది, కాబట్టి 2 ఎక్స్ప్రెస్ అయినాయి. కాబట్టి ఇటు రెడ్ ఫ్లవర్ రాక వైట్ ఫ్లవర్ రాక పింక్ ఫ్లవర్ వచ్చిందని చెప్తున్నమాట. సో దీనిని ఏమంటారు? ఇన్కంప్లీట్ డామినెన్స్ అని అంటారు. ఓకే, రిజల్ట్స్, దాని ఫలితాలు ఏమంటారంటే ఫలితాలు చూడండి. అండ్ రిజల్ట్స్ ఇన్ ద హెట్రోజైగోట్స్ హ్యావింగ్ ఫినోటైప్ డిఫరెంట్. చూడండి, హెట్రోజైగస్ వచ్చింది ఆర్. సో ఫినోటైప్ ఏంది? ఇటు ఇది రాక నెక్స్ట్ డిఫరెంట్ ఫినోటైపే కదా వచ్చింది, పింక్. అదే అనేది అనమాట. హ్యావింగ్ ఫినోటైప్ డిఫరెంట్ వచ్చింది ఫ్రమ్ ద డామినెంట్ అండ్ ద రెసిసివ్ హోమోజైగోట్స్. ఫ్రమ్ ద డామినెంట్ హోమోజైగోట్ ఫ్రమ్ ద రెసిసివ్ హోమోజైగోట్. దీని నుంచి డామినెంట్ హోమోజైగోట్, రెసిసివ్ హోమోజైగోట్లో నుంచి మనకు హెట్రోజైగోట్ అనేటువంటి ఏమొచ్చిందంటే ఫినోటైప్ డిఫరెంట్ వచ్చింది అనమాట. అది. సో ఫినోటైప్ డిఫరెంట్ ఏంటంటే పింక్ కలర్ వచ్చింది అని చెప్తున్నాడు. అది చూడండి. లింకేజ్ ఇది ఆల్రెడీ నేను అంటే చూసినాను, బట్ ఇంకోసారి రివిజన్ కొట్టాలి. రైట్, లింకేజ్ జనరల్ చదివేస్తాను. లింకేజ్ ఈజ్ ద ప్రజెన్స్ ఆఫ్ 2 or more genes. Linkage is the presence of 2 or more genes on a chromosome as a result of which the genes tend to more often to be inherited together. Linkage is the presence of 2 or more genes on a chromosome as a result of which the genes tend to more often to be inherited together.
ఇది మళ్ళీ చెప్తా కాన్సెప్ట్. నెక్స్ట్ మోనో హైబ్రిడ్ కార్డ్స్ అని తెలుసు కదా, ద క్రాస్ మేడ్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ డిఫరింగ్ వన్ క్యారెక్టర్ గురించి చేస్తేనే. సో ముటాజన్ ఎనీ సబ్స్టాన్స్ ఆర్ ఎ ఫ్యాక్టర్ దట్ కెన్ ఇండ్యూస్ ది ముటేషన్ అంటే ముటాజన్. ముటేషన్ అంటే ఏ సడన్ అండ్ ఇన్హెరిటబుల్ చేంజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అంటే ముటేషన్. ఫినోటైప్ the physical or external appearance of a character. Sometimes it may be required special test for its identification, such as determination of respiratory coefficient or serological test for blood grouping. ఓకే, ద ఫిజికల్ ఆర్ ఎక్స్టర్నల్ అపిరెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ని ఫినోటైప్ అంటాం తెలుసు. కొన్నిసార్లు ఇట్ మే బి రిక్వైర్డ్ చూడండి, మనకు చూడంగానే ఒక మనిషి హైట్ ఉంటే దాన్ని ఏమంటాం, హైట్ ఉన్నారా అంటాం, దాన్ని ఫినోటైప్ అంటాం. కానీ కొన్నిసార్లు చూస్తే గుర్తుపట్టలేమంటున్నాడు. ఇట్ మే రిక్వైర్ ఏ స్పెషల్ టెస్ట్ ఫర్ ఇట్స్ ఐడెంటిఫికేషన్. మనం గుర్తుపట్టాలంటే కూడా అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ టెస్ట్ కావాలని చెప్తున్నాడు. సచ్ యాజ్ ఏంటిది అంటే డిటర్మినేషన్ ఆఫ్ రెస్పిరేటరీ కోఎఫిషియంట్, తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ సెరోలాజికల్ టెస్ట్ ఫర్ బ్లడ్ గ్రూపింగ్. డిటర్మినేషన్ ఆఫ్ రెస్పిరేటరీ కోఎఫిషియంట్ ఆర్ సెరోలాజికల్ టెస్ట్ ఫర్ బ్లడ్ గ్రూపింగ్. అంతే కదా, బ్లడ్ అనే ఫినోటైప్ మనకు బయట కనపడదు, అప్పుడప్పుడు టెస్ట్ కావాలని చెప్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఫినోటైప్ అనేది జస్ట్ అపిరెన్స్, బాహ్యంగా కనపడే అపిరెన్స్ ప్రకారంగా మనం కనుగొనలేము. అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ టెస్ట్ కావాలా ఫినోటైప్కి అని అడగొచ్చు. దానికి ఉదాహరణ ఏదంటే డిటర్మినేషన్ ఆఫ్ రెస్పిరేటరీ కోఎఫిషియంట్ ఆర్ డిటర్మినేషన్ ఆఫ్ సెరోలాజికల్ టెస్ట్ ఫర్ బ్లడ్ గ్రూపింగ్. ఓకే, బ్లడ్ గ్రూపింగ్ అనేది కూడా మనకు ఫినోటైప్ కిందకి వస్తుంది, అడగొచ్చు. బ్లడ్ గ్రూపింగ్ అనేది ఫినోటైప్ కిందకి వస్తుందా అంటే ఎస్. అప్పుడప్పుడు బయట కనపడే రూపంతోనే మనము ఫినోటైప్ అని చెప్పలేము, అప్పుడప్పుడు టెస్ట్ ద్వారా కనుక్కొని అది ఫినోటైప్. ఓకే, ఇప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ ఉంది, దాన్ని ఎలా చేయాలా, అది ఫినోటైప్ అంటే ఎస్, అతనికి ఏమంటాం అంటే ఫినోటైప్ బ్లడ్ గ్రూప్ ఏ ఉందంటాం. సరే, దీనికి ఒక చూస్తే కనపడతా అంటే లేదు, టెస్ట్ చేయాలి, సెరోలాజికల్ టెస్ట్, అది చెప్పేది అనమాట. ప్లియోట్రోపీ, ద ఫినామినా వేర్ ఏ సింగిల్ జీన్ ఇన్ఫ్లుయెన్స్ సెవరల్ క్యారెక్టర్స్. ప్లియోట్రోపీ అంటే ఏం లేదు, ఒక జీన్ ఉంది, జీన్ ఆల్రెడీ నేను ASBE అనుకుంటా జీన్. ఇది ఏం చేస్తా అంటే, ఈ జీన్ అంటే చెట్టులో ఒక విత్తనం రౌండ్ షేప్ను, ఓకే, అదే విత్తనం వచ్చేసి మనకు దాని గురించి మనకు ప్లియోట్రోపీ గురించి ఈ పేజీలో చూసుకుంటే అర్థమవుతుంది 159లో. ఓకే, దీంట్లో ఒకటే జీను 2 రకాల క్యారెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనమాట. అది ఒకటే జీను ఒక సింగిల్ జీన్ అనేది సెవరల్ క్యారెక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని ప్లియోట్రోపీ అంటారు. నెక్స్ట్ రెసెసివ్, ద క్యారెక్టర్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఫినోటైపికల్లీ ఇన్ హెటరోజైగస్ కండిషన్. దట్ ఈస్ కాల్డ్ రెసెసివ్. చూడండి, ఇక్కడ వచ్చింది అసలైనది, ఇంపార్టెంట్. ద క్రాసింగ్ బిట్వీన్ F1 ప్రోజినీ ఎలా ఉంటుంది? ప్రోజినీ హెట్రోజైగోటే కదా, క్యాపిటల్ T స్మాల్ t హెట్రోజైగోట్ అండ్ దేర్ రెసెసివ్ హోమోజైగస్ పేరెంట్. పైన ఉండేది ఏంది? స్మాల్ t, ఇదేంది? రెసెసివ్ హోమోజైగస్. ఇది ఆయన గుర్తుపెట్టుకోవాలి, మనం హెట్రోజైగోట్ అనుకుంటాం. ఎగ్జామ్లో ఇస్తాడు F1 జనరేషన్లో టెస్ట్ క్రాస్ ఎలా అంటే మనకు రెసెసివ్ హోమోజైగస్లతోనే క్రాస్ అవుతుంది, రెసెసివ్ హెట్రోజైగోట్ కాదు. The cross between F1 progeny or heterozygote and their recessive homozygous parents or individuals with recessive homozygous genotype, దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు అని చెప్తున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం హెట్రోజైగస్ రాకూడదు, హోమోజైగస్. రెసెసివ్ హోమోజైగస్ అంటే స్మాల్ t. రెసెసివే, హోమోజైగసే కదా, దీంతో మాత్రమే అది మేటింగ్ జరగాలి, అప్పుడు టెస్ట్ క్రాస్ అంటారు. ఇక్కడైతే రెండింటితో ఏదో పేరెంట్స్తో వల్ల